సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి వెళ్లే వాళ్ళు వెళ్లొచ్చన్నారు. బీసీ సబ్ప్లాన్తో పాటు కులగణనకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో పలుచోట్ల కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. బీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీలోకి వెళ్లాలనుకున్న వాళ్ళు వెళ్లొచ్చన్నారు మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్. గత ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను గుర్తించి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన 89 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు పద్మారావు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్స్ పెండింగ్ ఉండే ఈ రోజు దాదాపు ఒక 72 లక్షల అమౌంట్ ఈ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఆ పేద వర్గాలైన ప్రజలంతా చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తూ ఉండేది. కొత్త వచ్చిన ప్రభుత్వం దానికి ఏదో తులం బంగారం అది ఇది అన్నారు. ఇంకా ఏ స్కీమ్ ఇప్పటిదానికైతే స్కీమ్ కూడా ఒక ఉచిత బస్సు తప్ప మహిళలకు ఇంకా ఏవి ఇంప్లిమెంట్ కాలేదు. వాటన్నిటికంటే ఈ కళ్యాణ లక్ష్మిని 1,50,000 స్లాబ్ సిస్టమ్ లో తీసుకొచ్చి 1,50,000 ఇస్తే ఆ పేద వర్గాలకి ఇంకో చేయుతనిచ్చినట్టు అవుతుంది. బీసీ సబ్ప్లాన్ తో పాటు కులగణనకు చట్టబద్ధత కల్పించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీలో తీర్మానం పెట్టిన ప్రభుత్వం కులగణన ఎలా చేస్తుంది, ఎప్పుడు పూర్తి చేస్తుంది, ఎవరితో చేయిస్తుంది అనే అంశాలపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఏపీ, బీహార్ తో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కమిట్మెంట్ తో కులగణన చేశాయన్నారు కవిత. 2011లో బీసీల జనగణనకు 4,900 కోట్లు ఇచ్చిండ్రు. జనగణన చేసినామని చెప్పిండ్రు. కానీ ఆ రిజల్ట్ బయట పెట్టలేనటువంటి అసక్తత కాంగ్రెస్ పార్టీదని వాళ్ళ స్పష్టంగా అర్థమైతా ఉన్నది. మళ్ళా ఇప్పుడు కొత్తగా బీసీలకు న్యాయం జరగాలి, ఓబీసీ జనగణన జరగాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే కన్వీనియంట్ పాలిటిక్స్. అదే మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళకు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎందుకు అమలు చేయరంటే మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రు ఆ బీసీలను మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు అన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2011లో 4,900 కోట్లు ప్రజల ధనం ఖర్చు పెట్టి మీరు ఎన్యూమరేషన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ బయటకు ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది వచ్చింది? అది ఇవ్వకుండా ఇవాళ వచ్చి మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ కులగణన తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు పలికినా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదన్నారు ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన్ చారి. కులగణనపై అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కులగణనకు చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. ఆశ్చర్యం కలిగేది ఏంటంటే 75 సంవత్సరాలు గడిచిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఈ అణగారిన వర్గాల వాళ్ళు దేశానికి స్వాతంత్రం వచ్చిన స్వాతంత్ర ఫలాలు ఫలితాలు మాకు దక్కడం లేదు. మా